గతంలో మనం బాధపెట్టిన ఆత్మలు గానీ, లేదంటే కోరికలు తీరని ఆత్మలు గానీ, మనల్ని ఆవహించి "నువ్వు చచ్చిపో, చచ్చిపో" అని చెప్పి మనల్ని ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపిస్తాయని చెప్తున్నారు కొందరు. నిజమేనా? లేదు సార్. అదేముండదు. వాళ్ళ మైండ్ అట్లా అవుతది గానీ, హ్మ్. వాళ్ళిక్కడున్న ప్రాబ్లమ్స్ తట్టుకోలేక వాళ్ళు హ్మ్. సూసైడ్ చేసుకుంటారు. హ్మ్. చేసుకున్న వాళ్ళు పైకెళ్లరు సార్. ఈ గాల్లో ఇక్కడే భూమి మీదే తిరుగుతూ ఉంటారు. వాళ్ళకంత హ్మ్. తొందరగా పర్మిషన్ రాదు. ఓకే. ఎందుకంటే, ఒక వాళ్ళు జన్మ తీసుకోవాలంటే, ఒక తల్లి గర్భంలో డిజైన్ చేసుకొని వాళ్ళొస్తారు. ఓకే. వాళ్ళతో పాటు ఒక 30,00,00,000 శుక్రకణాలు పోటీ పడతాయి. నేను పుట్టాలి ఆమె కడుపులో అని అవును. డిజైన్ చేసుకొనొస్తాయి. అవును. అప్పుడు వాళ్ళతో ఫైట్ జేసి నువ్వు పుట్టినవు. పుట్టిన తర్వాత వాళ్ళ డిజైన్‌లో ఉంటది. ఈమె కడుపులో పుట్టాలని. అందరితో నువ్వు ఫైట్ జేసి నువ్వు పుట్టినప్పుడు, నీకు ప్రాబ్లమ్స్ తట్టుకోలేక చనిపోయినావనుకో, నువ్వు పైకి ఎలా ఎలా లేదు సార్ వాళ్ళకి. అచ్చచ్చ! కొన్ని, కొన్ని సంవత్సరాలు వాళ్ళ ఆత్మ గాలిలో తిరుగుతూ ఉండాలి. హ్మ్. హ్మ్. అది తప్పు. ఓకే. హ్మ్. ఎందుకంటే పక్కవారి డిజైన్‌ని నువ్వు పాడు జేసినావు గదా! ఓకే. 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 నువ్వు అవును. గాకపోతే వేరే వాళ్ళు వేరే పుట్టేవాళ్ళు. వాళ్ళు పుట్టేవాళ్ళు గదా! ఓకే. ఓకే. రైట్. చాలా మందికి దెయ్యం పట్టింది అంటుంటారు గదా! అట్లాంటి వాళ్ళు మీ దగ్గరకొస్తే ఏమన్నా జేస్తారా? ఏం చేయను సార్. ధ్యానంలో కూర్చోబెట్టి చేస్తున్నా. వాళ్ళకి అంటే ఈ ఆరా లాకింగ్ ఉంటది సార్. ఆ! దీనికి ఇప్పుడు ఎక్కడికైనా శ్మశాన వాటికకి కొందరికి భయాలుంటాయి. నేను అవును. చాలా మందికి చెప్తా. కొందరు మెంటల్‌గా ఏం ఫీల్ అవుతారంటే, అక్కడికెళ్ళినందుకే నాకిట్లా అయ్యింది. అట్లా ఫీల్ అయ్యే వాళ్ళకి నేనేం చెప్తా అంటే ఆరా లాకింగ్. అంటే ధ్యానంలో కూర్చొని ఆరా లాక్ చేసుకోవాలి. హ్మ్. అంటే మనలో ఉన్న బూడిద రంగులో నుంచి మన బాడీలో నుంచి బయటికెళ్తున్నట్టు 3 సార్లు మేము ధ్యానంలో కూర్చొని చెప్పుకుంటాం. హ్మ్. ఆ సూర్యుని శక్తి మన బంగారు రంగులో మన లోపలికి వెళ్తున్నట్టు ఊహించుకుంటాం. హ్మ్. దాని తర్వాత మన బాడీ రౌండ్‌గా ఒక రింగ్ గోల్డ్ రింగ్ రౌండ్‌గా తిరుగుతున్నట్టు, అది హ్మ్. లాక్ అవుతున్నట్టు మేము ఆరా లాకింగ్ చేసుకుంటాం. ఓకే. అది చేసుకొని బయటికెళ్ళినామనుకోండి, బయట ఏవి బ్యాడ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ మనల్ని ఏం చెయ్యవు. అచ్చచ్చా! హ్మ్. ఆహా! ఆరా లాకింగ్ సో, అంటారు. ఎవరన్నా మన మీద మంత్రం జేయాలన్నా, ఏదన్నా హ్మ్. క్షుద్ర పూజలు జేయాలన్నా ఇక చేయలేరా? ఇంకా చేయలేరు. ఓకే. మన మీద ఎఫెక్ట్ పడదు. ఓహ్! ఒకవేళ అట్లున్నా గూడా మేమేం చేస్తామంటే, ఆరా లాకింగ్ ఇది మనకేమన్నా ఎఫెక్ట్ కొట్టిందంటే, ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళుంటాయి గదా సార్! దాంట్లో కల్లుప్పేస్తాం. హ్మ్. కల్లుప్పేసి స్నానం స్నానం చేసేటప్పుడు తల మీద అయి పోసుకొని చేసుకుంటాం. చేసుకున్నప్పుడేందంటే, ఏదన్నా ఇట్లాంటివి జరిగినయి గూడా ఎఫెక్ట్ పోతాయి. అవునా? హ్మ్. ఇంకొకటేందంటే, ఇప్పుడు మనం దేవుడికి హారతిస్తాం గదా సార్! అవును. ఇప్పుడు గుడికెళ్తాము. అందరం మనము దేవుడిని చూస్తాం. చూసినప్పుడు మన దిష్టి తగులుతది. దేవుడికి తగులుతది. హారతి దేవుడికి దిష్టి తగులుతదా? తగులుతది. హారతిచ్చేదేందంటే, మన దిష్టి పోవడానికి ఆయనకు హారతిస్తారు. ఓహ్! అయితే మనం గూడా ఏం చేయాలంటే, మనకట్లయినప్పుడు ఆ మంటతోటి, ఆ దీపంతోటి హారతి ఎవరితోటైనా ఇప్పించుకోవాలి. మనకేదైనా దిష్టి తగిలితే హారతితోటి తీపిచ్చుకోవాలి. ఓహోహో! లేదంటే జీడిగింజ ఉంటది గదా! అది కాల్చి ఆ మంటతోటి దిష్టి తీసుకుంటే తొందర పోతది. చాలా మంది కోడిగుడ్డుతో వాటితో తీస్తుంటారు గదా! అవి తీస్తారు సార్. అవన్నీ క్షుద్ర పూజల కిందకొస్తాయి. గుడ్డుతో హుహు. తీసేది. హ్మ్. మీ దాంట్లో క్షుద్ర పూజలేముండవా? ఏముండవు సార్. ధ్యానము, జ్ఞానం. ధ్యానము, జ్ఞానము. ఓకే. ధ్యానం జేయాలి, జ్ఞానం పొందాలి, ఎనర్జీస్ పెంచుకోవాలి. మనకేదైనా ప్రాబ్లమ్ ఉంది. ఆ ఎనర్జీతో డ్రీమ్స్ కనెక్ట్ అవుతాం. ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే. దాని ద్వారా గత జన్మలు కనిపిస్తే, ఈ ఈ వ్యక్తి నన్ను బాధ పెడుతున్నాడంటే, ఆ గత జన్మ కనిపిస్తది. వాళ్ళకి మేము ధ్యానంలో సారీ చెప్పుకుంటాము. అచ్చా! వాళ్ళలో మార్పొస్తది. మార్పు రాలేదు అనుకోండి, వాళ్ళని మేము సోల్ టాక్ అంటాం. మేము ఇన్వైట్ చేసుకొని అక్కడ మేము చెప్పుకుంటాం. పిల్లలు పుడుతున్నారు ఈ మధ్య. అవునవును. దానికి కారణం గూడా గత జన్మలేనా అండి? ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు గదా సార్! వాళ్ళు ఇప్పుడు ఈ బాధ పడుతున్నారంటే, ఆ అబ్బాయికి అప్పుడు గతంలో ఏదైనా తప్పు చేస్తేనే, ఆ బాధ భరించడానికి ఆ పిల్లాడి రూపంలో వాళ్ళకట్లొస్తది. హుహుహు. హ్మ్. ఓకే. సో మేమేం జెప్తామంటే, నీకే సమస్యుందో, ఆ! ఆ సమస్య ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళుంటారు. అవును. పిల్లలు లేని వాళ్ళకి మేమేం జెప్తామంటే, హ్మ్. ఇప్పుడు అనాథాశ్రమంలో పిల్లలుంటారు గదా! వాళ్ళకి సహాయం చెయ్యి. ఓకే. లేదా ఆహ్, అనాథ పిల్లలకి అట్లా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి, హ్మ్. హాస్పిటల్‌లో ఉన్న చిన్న చిన్న పిల్లలుంటారు గదా! గవర్నమెంట్ అవును. వాళ్ళకేదో ఒకటి సహాయం చెయ్యి. హ్మ్. ధ్యానంలో కూర్చొని క్షమాపణ జెప్పుకో. ఓకే. మేమివే చెప్పేది. ఓకే. సో, నాన్ వెజ్ మానేసా అన్నారు గదా! ఎందుకు మానేసారు? దానికి ధ్యానానికి ఏంటి సమస్య? చేయగూడదు. అది హింస గదా సార్! హ్మ్. చంపుకొని ఎలా తింటాం? ఓకే. అంటే చావాలనేది వాటి కర్మ గదా! మీరెట్లా ఆపుతారు దాన్ని? అది హ్మ్. మేమది అంటే ఇప్పుడు అది గూడా ఒక ప్రాణియే గదా సార్! అవును. దానికి గూడా నొప్పి, బాధ అన్నుంటాయి. ఎలా చంపుకొని తింటాం మనం దాన్ని?
అదంత బాధపడుతుంటది. కోసేటప్పుడు మీరు చూసారా? అది ఎంత విలవిల కొట్టుకుంటదో. అవును. అప్పుడు అది చూస్తే మనం తినలేం. నాకు చిన్నప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ అయింది సార్. అసలు నాకు నాన్ వెజే ఇష్టం ఉండదు. ఆ, నాకు బలవంతంగా అలవాటు చేసింది మా అక్క. మా అమ్మ కూడా కాదు. అందరూ ఓకే. పేరెంట్స్ చేస్తారు కదా! మా అక్క. నేను చిన్నప్పుడు ఒక కోడితో ఆడుకునేదాన్ని. అయితే మా మావయ్య ఏం చేసిండంటే ఏదో ఫెస్టివల్ వచ్చిందని కట్ చేసినప్పుడు ఇక దాన్ని చూసినాక 3 రోజులు జ్వరం వచ్చింది. నేను ఆడుకునే కోడిని కట్ చేసిన అది నేను చూసినాను. భయపడ్డాను. భయపడిన తర్వాత ఇంక ఆ రోజు నుంచి బంద్ ఇంకా మానేసాను. ఉమ్. మళ్ళీ మీ అక్క అలవాటు చేశారు. మా అక్క అలవాటు చేసింది. అప్పుడు కూడా ఇష్టంగా తినలేదు. అంటే కొంచెం వీక్ ఉండేదాన్ని. అది అచ్చచ్చ. తింటే నువ్వు హెల్తీగా అవుతావు అని తినిపించారు కానీ నేనేమి ఇష్టపడలేదు దాన్ని. ఓకే. హ్మ్. సో ఇప్పుడు నాన్ వెజ్ మానేయడం ద్వారా మానేయాలి. ధ్యానం మానేయాలి. చేయాలంటే మానేయాలి. మానేయాలి సార్. అవన్నీ తినకూడదు. ఆ, ఇది శరీరం సార్, శ్మశానం కాదు. బా, బా, బా. శ్మశానం. సూపర్. అన్ని జంతువులని శ్మశానంలో వేసేసుకుంటున్నాం. ఉమ్, ఉమ్. శ్మశానం చేసుకుంటున్నాం. ఓకే. అది ఎంత టైం తీసుకుంటుంది సార్ డైజెషన్ అవ్వడానికి ఆ ఫుడ్, ఆ ఎముకలు అవన్నీ. మన బాడీని ఇంత పవిత్రంగా ఉన్న బాడీని శ్మశానం చేసుకుంటున్నాం. అన్ని చంపుకొని లోపల వేసుకుంటున్నాం. అది ఎంతవరకు కరెక్ట్? చాలా భయంకరమైన మాట ఇది. రైట్. మనకి అరిషడ్ వర్గాలు ఉంటాయి. కామ, క్రోధ, మోహ, లోభ, మదమాత్సర్యాలు. సో ధ్యానం ద్వారా వీటిని తొలగించుకోవచ్చా? కంట్రోల్ చేసుకోవచ్చు సార్. ఉమ్, ఇప్పుడు వ్యామోహం ఉంటుంది. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినాక, ధ్యానంలో రాకముందు నేనే చెప్తా 5 లక్షలని 10 చేయాలి, 10ని 20 చేయాలి. ధ్యానాన్ని మర్చేసిన. ధ్యానం ఇక వద్దులే, ధ్యానం చేస్తా, నాకు అన్ని బాగానే ఉన్నాయి కదా అని చెప్పి పక్కన పెట్టి బిజినెస్ లో పడిపోయా. ఆ, 10, 20 చేయాలి, 20, 30 చేయాలని అనుకున్నా. ఆ, మైగ్రేన్ అటాక్ అయింది. ధ్యానంలోకి వచ్చిన ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నా, సూపర్గా ఉన్నా. నాకు ఇది చాలు. ఉమ్, నేను దీంట్లో నా లైఫ్ మిరాకిల్ గా అవ్వడం వల్ల నేనేం నేర్చుకున్నా అంటే, అరే నా లైఫ్ ఇంత బాగైంది, నేను కూడా పక్క వాళ్ళకి నేర్పియాలి ఉమ్. అని చెప్పేసి అక్కడ నేను అది వదిలిపెట్టేసుకున్నా. అట్లా నాది పోయింది. ఎన్ని నిమిషాలు చేయాలి యాక్చువల్ గా ధ్యానం అంటే? ఏజ్ ఎంత ఉంటుందో అంతసేపు. మీ ఏజ్ ఎంత ఉంటుందో అంతసేపు కూర్చోవాలి. ఓ, ఏజ్ ని బట్టి. ఏజ్ని బట్టి. ఓకే, ఓకే. మరి మీరు 5-6 గంటలు చేస్తారు నాకు తెలియకుండా కూర్చుంటా సార్. ఓకే. నాకు తెలియదు నేను అంతసేపు కూర్చొని తెలియదు. కానీ కళ్ళు తెరిచి చూస్తే ఏదో 10 మినిట్స్ కూర్చున్న ఫీలింగ్ అయితే ఉంటుంది నాకు. ఓ. ఎనర్జీస్ ఎట్లా వస్తాయంటే సార్, ఇప్పుడు ఫ్లగ్ ఇప్పుడు ఉంటుంది. మీ వయసు 10 ఇయర్స్ అనుకోవాలా, ఓ 200-300 ఇయర్స్ అనుకోవాలా? ఎవరిది సార్? మీది అంటే ధ్యానం నుంచి లేవగానే 10 మినిట్స్ అనిపిస్తుంది. సో అంటే ఎట్లా దాన్ని మెజర్ అంటే మీ ఏజ్ కి తగ్గట్టు ఏజ్, చేయాలి. మన ఏజ్ ఎంత ఉంటే అంతసేపు కూర్చోవాలి సార్. ఉమ్, ఫస్ట్ ఒక 10-15 మినిట్స్ మనకు తెలుస్తుంది. ఉమ్, ఎప్పుడైతే శూన్య స్థితికి వెళ్ళిపోతామో మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. చాలా మంది అంతసేపు కూర్చోవాలా అనుకుంటారు. అవును. కూర్చున్నాక వాళ్ళకి తెలియకుండానే ఎంతసేపు కూర్చుంటారో తెలియదు. ఓకే. కానీ అక్కడ వాళ్ళు ఫీల్ అయ్యింది ఉంటది కదా, దాని ద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూర్చోవాలి అంటే రిలాక్స్. ఇప్పుడు హెడేక్ వచ్చింది నాకు, ఉమ్, నేను ధ్యానంలో కూర్చొని ఒకటే అంట, బాబా నేను తట్టుకోలేకపోతున్నా, నాకు నొప్పి వస్తుంది అంటే నేను ఎట్లయితే ప్రేయర్ చేస్తానో అట్లా నాకు ఇక్కడ తగ్గుతూ ఉంటుంది. ఓకే, నాకు కర్మ వచ్చే ముందు ఏమవుతుంది అంటే సార్, నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది. థర్డ్ ఐ దగ్గర నాకు పెయిన్ వస్తుంది. ఓకే. నాకు బైక్ మీద వెళ్ళేటప్పుడు మీ కూడా థర్డ్ ఐ ఓపెన్ అయిందా? ఓపెన్ అయింది. నాకు కనిపించేస్తే ఇప్పుడు మా మావయ్య ఉన్నారు. ఫస్ట్ టైము నాకు కనిపిస్తున్నాయి అని ఎట్లా తెలిసింది అంటే, నేను ఒక టెంపుల్కి వెళ్ళాను, అక్కడ ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేసినప్పుడు నాకు విజన్లో 2 సెకండ్స్ కనిపించింది. మా మావయ్య చేయి పట్టుకున్నాను, నేను బాధపడుతున్నాను. మా మావయ్య చేయి పట్టుకొని ఆయన ఐసీలో ఉన్నాడు, నేను బాధపడుతున్నాను, అంతవరకు కనిపించింది. తర్వాత మర్చిపోయా. మా ఫ్రెండ్ అడిగింది, ఇద్దరం వెళ్ళినాము. అయితే తను అడిగింది, నీకేం కనిపించింది అంటే, ఎందుకో మా మావయ్య కనిపించిండు, ఇట్లా బాధపడుతున్నాడు, హాస్పిటల్ ఉంది, నేను చేయబట్టుకున్నా, అదే కనిపించింది అన్న తర్వాత మర్చిపోయాను. ఒక 3 డేస్కి మా అత్తయ్య ఫోన్ చేసింది, మావయ్యకు బాగాలేదు నువ్వు రా అనింది. సరే అని వెళ్ళిన తర్వాత ఆయనను అడ్మిట్ చేసారు. సర్జరీ అయింది. అయిన తర్వాత ఐసీయూలోకి వెళ్ళినాను. సేమ్ అదే నేను పట్టుకొని అదే ఫీలింగ్ అదే ఉంది, అదే కనిపించింది. తర్వాత నేను ఇంటికి వచ్చేసాను. హైదరాబాద్లో ఇంటికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ అడిగింది, వచ్చేసావా అంటే, వచ్చినాను, ఇట్లా సర్జరీ అయిందంటే అప్పుడు నాకు గుర్తు చేసింది నా ఫ్రెండ్. ఏం జరిగిందంటే, ఇట్లా మా మావయ్య ఐసీలో పెట్టిండు, ఇట్లా నేను ఓదార్చినాను అంటే, నువ్వు ఇది నాకు ఇంతకుముందే చెప్పిన గుర్తుందా అంటే, నీకు ముందే తెలిసిపోయింది, నువ్వు అబ్జర్వ్ చెయ్యి అని అంటే, గుర్తు చేసుకుంటే అక్కడ నేను ఏది చూసినానో నాకు ఇక్కడ అదే కనిపించింది. అప్పటి నుంచి నాకు గతం కనిపిస్తుందని పట్టుకున్నాను. సూపర్.